బీట్రూట్ వర్సెస్ డేట్స్. రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారా? ఎర్ర రక్త కణాలు ఫాస్ట్ గా పెరగడానికి బీట్రూట్ మంచిదా లేదా డేట్స్ మంచివా? ఈ రెండిట్లో ఏది సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ అండ్ హైజీన్. మన ఒంట్లో ఎప్పుడైతే ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోతుందో ఈ కండిషన్నే రక్తహీనత లేదా అనీమియా అని అంటారు. ఈ సెల్స్ తగ్గిపోవడం వల్ల మన బాడీ పార్ట్స్ కి ఆక్సిజన్ సరిగ్గా అందక కళ్ళు తిరగడం, వీక్నెస్, హెడ్ఏక్స్, డీజీనెస్ ఇలాంటి సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ రిచ్ ఫుడ్స్ లో ఎక్కువగా బీట్రూట్స్ అండ్ డేట్స్ ని ప్రిఫర్ చేస్తారు. బట్ ఈ రెండిట్లో ఏది ఫాస్ట్ గా రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ ని పెంచుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కారు. 100 grams బీట్రూట్ వర్సెస్ 100 grams డేట్స్. న్యూట్రిషనల్ కంపారిజన్ చూద్దాం. ఐరన్ బీట్రూట్ లో 0.8 mg ఉంటుంది, డేట్స్ లో 1 mg. వైటమిన్ సి బీట్రూట్ లో 4.9 mg, డేట్స్ లో 0 mg. ఫైబర్ 2.8 grams, డేట్స్ లో 6.7 grams. న్యాచురల్ షుగర్స్ బీట్రూట్ లో 6.8 grams ఉంటే డేట్స్ లో 66.7 grams ఉంటుంది. ఓవరాల్ న్యూట్రిషన్ చూసుకుంటే బీట్రూట్ లో ఐరన్ తో పాటు వైటమిన్ సి కూడా ఉంది. ఈ వైటమిన్ సి ఐరన్ బాగా అబ్జర్బ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. డేట్స్ లో చూసుకుంటే ఐరన్ హై అమౌంట్స్ లో ఉంది కంపేర్ టు బీట్రూట్, బట్ వైటమిన్ సి లేదు. మరి ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ప్లాంట్ సోర్సెస్ నుండి వచ్చే ఐరన్ ని మన బాడీ అంత ఈజీగా అబ్జర్బ్ చేసుకోలేదు. సో ఐరన్ బాగా అబ్జర్బ్ అవ్వడానికి వైటమిన్ సి కావాలి. బీట్రూట్స్ లో న్యాచురల్ గానే వైటమిన్ సి ఉంటుంది, బట్ డేట్స్ లో ఉండదు. కాబట్టి ఈ డేట్స్ ని వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తో కంబైన్ చేసి తీసుకోవాలి. లైక్ ఆరెంజెస్, లెమన్స్ ఇలా. ఓన్లీ డేట్సే తీసుకుంటే అంత యూజ్ ఉండదు. కానీ బీట్రూట్ తీసుకుంటే చాలా ఫాస్ట్ గా మన బాడీ ఐరన్ ని అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ టాపిక్ మీద ఒక రీసెర్చ్ చేశారు. అదేంటంటే మైల్డ్ అనీమియా ఉన్న వారిని 2 గ్రూప్స్ గా చేసి ఒక గ్రూప్ వాళ్ళకి డేట్స్ అండ్ ఇంకో గ్రూప్ వాళ్ళకి బీట్రూట్స్ ని ఇచ్చి 2 weeks పాటు తినమన్నారు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లడ్ రిపోర్ట్స్ చూసుకుంటే బీట్రూట్ తిన్న వారిలో 10 to 12 days లోనే హిమోగ్లోబిన్ కౌంట్ చాలా హై లెవెల్స్ లో పెరిగాయి. డేట్స్ తిన్న వారిలో ఇంప్రూవ్మెంట్ ఉన్నప్పటికీ హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తక్కువ అమౌంట్స్ లో పెరిగాయి. సో అన్డౌటెడ్లీ బీట్రూట్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ అనీమియా క్యూర్ కంపేర్ టు డేట్స్. బట్ డేట్స్ కూడా స్టిల్ హెల్తీ ఆప్షనే కాబట్టి బీట్రూట్, లెమన్ అలాగే నానబెట్టిన డేట్స్ ని మిక్సర్లో జ్యూస్ లా చేసుకొని డైలీ తీసుకుంటే అల్టిమేట్ ఆప్షన్. కొన్ని డేస్లోనే హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.